బ్రెయిన్ ఎంఆర్ఐ కానీ, స్కాన్ గాని తీసినప్పుడు ఈ డిమెన్షియాని కానీ, ఈ మతిమరుపుని గాని మనం గుర్తించే అవకాశం ఉంటుందా సార్? కొంచెము ఈ ఫ్రాంటల్ డిమెన్షియాస్ గానీ, టెంపోరల్ డిమెన్షియాస్ ఏదైతే ఆల్జీమర్స్ డిసీజ్ అనుకున్నామో, ఒక్క స్టేజ్ వచ్చిన తర్వాత వాటి సైజు తగ్గిపోతుందండి. ఓహ్! సో ఆ సైజు తగ్గితే మనం ఇది డిజీజ్ పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది దానికి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ చేసాము, ఎంఆర్ఐలో ఇది ఉంది, సో ఇది కరెక్టే డయాగ్నోసిస్ అని చెప్పగలుగుతాం. కానీ ముందే ఆ రాకముందే స్కాన్లో చూసి మనము చెప్పడానికి ముందే చెప్పడానికి అయితే అవ్వదు. చాలా పనితీరు తగ్గిపోయిన తర్వాత అది సన్నబడిపోతుంది, టెంపోరల్ ష్రింక్ అయిపోతుంది. బ్రెయిన్ మనది అంతా చిన్న వయసు నుంచి తర్వాత పెద్ద వయసు వరకు వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. కానీ ఈ ఏరియాస్లో ఇప్పుడు ఆల్జీమర్స్ డిజీజ్ ఉంది అనుకోండి, టెంపోరల్ లోబ్స్ బాగా సన్నగా అయిపోతాయి. సో ఒక స్పెసిఫిక్ పార్ట్ మనకి అందులో స్కాన్లో కనిపిస్తుంది. అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఓకే మనం చెప్తున్న డయాగ్నోసిస్ దీనికి అని చెప్పడానికి హెల్ప్ అవుతుంది. అంతేగాని ముందే మనము ప్రెడిక్ట్ చేయలేమన్నట్టు.